గాయ్స్ ఎలా ఉన్నారు? ఇదిగోండి మా నాని చూడండి. హాయ్, అదిగోండి మా నాని. దీన్ని పెట్టి చేసుకుంటాం, మనం కేక్ బేకింగ్ చేసుకుంటాం కదా, దాన్ని పెట్టి చేసుకుంటే మొత్తం బాగా వస్తుంది. చూడండి, ఇలా చాలాసేపు తిప్పుకొని రుబ్బుకొని చాలాసేపు రుబ్బుకోవాలి. మీరు వచ్చి మనకి పలుకులే అదే స్పూన్తో రుబ్బుకోవచ్చు, కాకపోతే అదే పలుకులు ఉంటుంది. ఇదైతే పలుకులు ఉండకుండా కొంచెం బాగా వస్తుంది. ఇదిగోండి పలుకులు లేకుండా అది పలుకులు వస్తుంది. ఇంత చేసుకున్నప్పుడు మనం వేసుకోవచ్చు అల్లము, మళ్ళీ కొత్తిమీర, పుదీనా వేసుకుంటే బయట ప్యాకెట్ మజ్జిగలాగా వస్తుంది. అంతేనా నాని? ఇప్పుడు మా నాని చెప్తుంది చూడండి. అల్లము, కొత్తిమీర, పచ్చిమిరకాయలు వేసుకుంటే బాగుంటాయి, రుచిగా ఉంటాయి. ఇదిగోండి ఇలా చీక్కుంటే వస్తాయి, బాగా చిక్కగా వస్తాయి. చూసారు కదా, మీరు ఇలా చేసుకోండి. ఒకసారి నాకు కామెంట్ చేయండి ఎంతమందికి అయితే ఇలా వచ్చిందో. బాగా చిక్కగా బాగుంటాయి, బాగా రుచిగా బాగుంటాయి, రుచిగా ఉంటాయి బాగా. అంటే బయట మజ్జిగలాగా ఉంటాయా నాని? బయట మజ్జిగలాగా అంతకంటే ఇంకా రుచిగానే ఉంటాయి. అంటే బయట మజ్జిగ అంటే కెమికల్స్ వేస్తారు కదా, మనమైతే ఇంట్లో కెమికల్స్ లేకుండా కదా, గేదె పాలు కాగబెట్టుకొని తోడేసుకొని. మా నాని మా తాతయ్యకి అయ్యో పాలు పొంగిపోయినాయి. ఇప్పుడు మా తాతయ్యకి మా నాని ఉప్మా చేస్తుంది. తర్వాత వీడియోలో అయితే ఉప్మా కానీ ఎలా చేయాలో పెడతాను, మీరు వెయిట్ చేయండి, ఓకేనా? ఇప్పుడు మనం చూసుకుందాం రండి అది ఎలా అయిందో. ఇలా రుబ్బుకున్నప్పుడు ఇలా రావాలి, ఇలా అన్నప్పుడు రాకూడదు. ఇంకా దీనికి కేక్ బేకింగ్ ఉంటుంది కదా, ఇంక రాకూడదు. చూడండి, నాకైతే రావట్లేదు. ఇంక ఇలా రాకూడదు ఇంకా మనకి. చూడండి, ఇలా రాకూడదు. తర్వాత ఇలా అన్నప్పుడు రాకూడదు. ఇప్పుడు మన నాన్న నీళ్ళు పోస్తుంది చూడండి. నీళ్ళు పోసుకున్న తర్వాత తిప్పాలి. తిప్పుకోవాలి, వేసుకొని చేసుకుంటే అయిపోతుంది. బాయ్ గాయ్స్. ఓకే, మరి వెళ్ళొస్తానే. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ.